సార్ ఏంటి వాళ్ళది సాఫీగా సాగుతుందట. ఎమ్మెల్యేలు తప్పు చేసినా సరే తేడా వస్తే కళ్ళు వేసేస్తామంటున్నారట. మీ హయాంలో ఎలా సాగలేదు చూసారా? మా పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో. ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మేము అసలు ఒప్పుకోవట్లేదు, బహిరంగాన్ని శిక్షించడానికి కూడా మేము వెనకాడం. ఇది కదా పాలన అంటే అంటున్నారు. సార్ ముందుగా మీకు పెద్దలు కెఎస్ ప్రసాద్ గారికి, సోదరులు దాసరి కిరణ్ గారికి, రాకేష్ గారికి నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నంత అనుభవాన్ని ఎప్పుడైతే ఇతర పార్టీలని మభ్యపెట్టడానికో లేదా ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగిస్తుంటారో వాటిల్లో వచ్చేటువంటి మాటలే తప్ప వాస్తవంగా జరిగే మాటలు కాదు. మొదటగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడమో లేదంటే ఇంకొకరిని అదుపులో ఉండమని చెప్పడమో కాదు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది. ముందుగా ఆయన మారాలి. చంద్రబాబు నాయుడు గారే మారకుండా కింద స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ ఏం మారుతారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల మీద కట్టుబడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల మీద కట్టుబడకుండా రెండో ఏడాది వచ్చేస్తే కూడా ఇప్పటికీ అరాకొరాగా ఈరోజు పథకాలు అమలు చేస్తుంటే ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తారు? ఈరోజు పూర్తి ఒక నిమిషం చెప్తారు. నేను ఇస్తాను రాకేష్, నేను ఇస్తాను. ఎందుకంటే క్లాస్ టాక్ చేస్తే అర్థం కాదు. రాకేష్ మీరు సరే. రాకేష్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఎమ్మెల్యే తీరు గురించి అడిగారు వర్మ గారు. అదే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఊరుకొని ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నోటికి ఏదొస్తే సరే కాదు వినండి. రాకేష్ ఒక్క నిమిషం వినండి. రాకేష్ ఫస్ట్ వినండి. నా మాట వినండి. మీకు ఇద్దరు కాదు, వినండి. మీరు ఇద్దరికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీకు నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను. చెప్పనండి వెయిట్ చేస్తాను. ఓకే. ఇదే వచ్చేసి సోదరులారా, నా అభిప్రాయాన్ని చెప్పండి. తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. మధ్యలో క్రాస్ టాక్ చేసి ఇప్పుడు నా అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళదు, మీ అభిప్రాయం వెళ్ళదు. దీనివల్ల ఉపయోగం ఉండదు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిది ఏంటని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వర్మ సార్ ఏమని, గత 2019 నుంచి 24 వరకు ఎవరైనా సంతోషంగా ఉన్నారా, ఎవరి కళ్ళల్లో అన్న నవ్వు కనపడిందా అని. ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మిగతా రాష్ట్రంలో అందరూ నవ్వారు 19 నుంచి 24 వరకు. పాపం ఆయన ఒక్కడే నవ్వంది. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏ వేదిక ఎక్కినా కూడా గతంలో జరిగిన విధ్వంసం అంటూ మాటికొస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేదే పని కట్టుకొని ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన చేసేది ఏమన్నా చెప్తున్నాడు ఎక్కడైనా? ఏం ఉద్ధరించారని చెప్పి 16 నెలల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని 50% దాటిపోయారు. ఇది విధ్వంసం కాదా? ఇచ్చిన హామీలు మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇది విధ్వంసం కాదా? మోసం కాదా? ఈ రోజు ఆటో సోదరులకు ఇచ్చినటువంటి పథకం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటి? ఎన్నికల మేనిఫెస్టోలో బ్యాడ్జ్ కలిగినటువంటి లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి ఈరోజు మొండి చేయి చూపించడం మోసం కాదా? దుర్మార్గం కాదా? మేము 5 సంవత్సరాలు కూడా ఈ డ్రైవర్లందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేశాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,30,000 మందితో ప్రారంభమైనటువంటి పథకం 2,75,000కు చేరి 5 ఏళ్లలో కూడా ప్రతి ఏడాది ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది టోకరా, ఈ అరాకొరగా ఇప్పుడు ఇచ్చారు. కొత్తగా ఏం పెరిగింది? లారీ డ్రైవర్లు ఎక్కడ, టిప్పర్ డ్రైవర్లు ఎక్కడ? ఎందుకు వాళ్ళకి ఇవ్వటం లేదు? ఇది మోసం కాదా? ఇది విధ్వంసం కాదా? మరోవైపు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు